ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న వంట అరటికాయ ఫ్రై. కావలసిన పదార్థాలు: పచ్చి అరటికాయలు, ఒక ఉల్లిపాయ, జీలకర్ర, పసుపు, మినప్పప్పు, ఉప్పు, ధనియాల పొడి, కారపొడి, కొత్తిమీర, ఆవాలు, శనగపప్పు, నూనె. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్ల ఆయిల్ వేసేద్దాం. ఇక నేను టీ స్పూన్ వాడానండి. ఒక నిమిషం పాటు ఆయిల్ని మరగనిచ్చాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేద్దాం, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేద్దాం, 1/2 టీ స్పూన్ శనగపప్పు వేద్దాం, 1/2 టీ స్పూన్ మినపప్పు వేద్దాం. ఒక నిమిషం పాటు అవన్నీ బాగా వేగేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఎంత చిన్నగా తరుక్కుంటే ఉల్లిపాయ ముక్కలు అంత త్వరగా ఫ్రై రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి ఉల్లిపాయని. ఇప్పుడు మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ముందుగా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలకు ఉండే పచ్చి వాసన పోయిద్ది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. 2 నిమిషాల వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసేసి ముందుగా ఉప్పు నీళ్ళలో చిన్న ముక్కలుగా కోసి నానబెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసేద్దాం. అలా ఉప్పు నీళ్ళలో నానబెట్టడం వల్ల ముక్కలు రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా కూడా తరుక్కోవచ్చు ముక్కల్ని. నేను మీడియం సైజ్ తరుక్కున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము. ఉల్లిపాయ అంతా ముక్కలకి పట్టేలా చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి 1 టీ స్పూన్ కారపొడి వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. ఇక్కడ రుచికి సరిపడా మీరు కొంచెం ఎక్స్ట్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకుందాం. ఆ కారపొడి ధనియాల పొడి అంతా ముక్కలకు పట్టేలా చక్కగా కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉంచుదాం. ఇప్పుడు మూత తీసుకొని ముక్క బాగా ఉడికిందో లేదో చూసుకుందాం. ఒక ముక్కని ఇలా చేత్తో పట్టుకొని ఇలా నొక్కితే అది 2 ముక్కలుగా విడిపోవాలి. అప్పుడు మనకి చక్కగా అరటికాయ ముక్కలు ఫ్రై అయినట్టు నిర్ధారించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఫ్రై రెడీ. చూసారు కదా, ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను తయారు చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.